టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఉన్నాము. గత 6 నెలల నుంచి అమరావతిపై కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. సో అమరావతి డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటని కూడా చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అయితే 2750 కోట్ల రూపాయల అమరావతి డెవలప్మెంట్ కోసం ఫండ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ జనవరి నుంచి వాళ్ళు అంటే టెండర్లు కూడా పిలుస్తామని చెప్పి కూడా ఇప్పటికీ వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. సో లోకల్గా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ ఎండి మెయిన్ మొన్న కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. గతంలో మనం కోటేశ్వరరావు గారు ఒక వీడియో కూడా చేసాం మనం. సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి కూడా చాలామంది ఫోన్ చేయడం కూడా జరిగింది. సో మళ్ళీ ఒకసారి కోటేశ్వరరావు గారిని కలిసే ప్రయత్నం కూడా చేసాం. సో ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది అమరావతిలో, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, కోర్ క్యాపిటల్ ఏరియాలో మార్కెట్ ఏ విధంగా ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ కూడా ప్రకటించింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల అసలు మార్కెట్ ఏ విధంగా ఉంది, మొత్తం ఈరోజు మీ ముందు వచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ముందుగా కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కలిసాము. ఎప్పుడు మనం ఒక 6 months బ్యాక్ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కలిసాము. అవునండి. ఎలా ఉన్నారు? అంత ఫైన్ అండి. సో ఒకసారి అసలు మార్కెట్ ఏంది ఒకసారి మాకు చెప్పగలరు? నా పేరు మెండం కోటేశ్వరరావు అండి. మాది అమరావతి రియల్ ఎస్టేట్. అమరావతి రాజధానిలోని తుళ్ళూరు గ్రామం నందు మా ఆఫీస్ ఉందండి. అలాగే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటికి 6 నెలలు అయిపోయిందండి. దాదాపు అభివృద్ధి అనేది చాలా కంటిన్యూగా కొనసాగుతుంది. ఎలాగంటే ఇప్పటికే 2700 కోట్లు అనేది రాజధాని కోసం విడుదల చేయడం జరిగింది. ఈ నెల 23వ తారీఖుకి టెండర్స్ అన్నీ ఓకే అయిపోయి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ స్టార్ట్ అవడం అనేది మొదలవుతుందండి. అంటే ఆ టెండర్స్తో సంబంధం లేకుండా కోర్ క్యాపిటల్ ఏరియాలో కొంత వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కొన్ని పనులు చేస్తున్నారు. అయితే ఈ నెల 23 నుంచి టెండర్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగేనండి గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పటికీ అప్పటికి చాలా రేట్లు డిఫరెన్స్ ఉన్నాయండి. నేను మీకు ఆ రేట్లు ఎలా ఉన్నాయి ఏందనేది చెబుతాను. అలాగే రాజధానికి సంబంధించి రాజధాని చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఓకే చేయడం జరిగింది. దాని గురించి కూడా బాగా ఎక్కువ ఎంక్వైరీస్ జరుగుతున్నాయండి. అమరావతి రాజధాని డెవలప్మెంట్ అలాగే ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ అంటే గత 6 నెలల నుంచి ఎలాంటి మార్పులు అనేది ఇక్కడ అమరావతిలో కనిపిస్తున్నాయి? గతంతో పోల్చుకుంటే గతంలో ఒక అడవి ప్రాంతంలో ఉండేది, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జంగిల్ క్లియరెన్స్ అయింది ఫస్ట్, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ఈ 6 months నుంచి మీరు ఎలాంటి మార్పులు ఇక్కడ గమనించారు? చాలా మార్పులు అయితే గమనించామండి. ఎందుకంటే గతంలో పోలిస్తే రాజధాని అడవి లాగుండేదండి. గవర్నమెంట్ వచ్చిన 1 monthలోనే జంగల్ క్లియరెన్స్ అనేది మొదలు పెట్టడం జరిగిందండి. 1.5 monthలోనే మొత్తం క్లియర్ చేసేసారండి. జంగల్ క్లియరెన్స్ చేసేసి టెండర్ పిలిచి అలాగే అండి రాజధాని మొత్తం అంత శుభ్రం క్లీన్ చేసేసారండి. చేసేసి కొన్ని రోడ్లకైతే 2700 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ రోడ్లకి సంబంధించి వర్క్ స్టార్ట్ అయినాయండి. స్టార్ట్ అయ్యి పని కూడా జరుగుతుంది. ఈ నెల 23కి టెండర్స్ ఓపెన్ చేస్తే మిగతా కన్స్ట్రక్షన్ అన్ని కూడా మొదలవుతుందండి. పనులు అయితే చాలా చురుగ్గా జరుగుతున్నాయండి. కోర్ క్యాపిటల్లో ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్ సచివాలయానికి సంబంధించి దీంట్లో ఉన్న వాటర్ ఏదైతే స్టాక్ ఉందో ఆ వాటర్ కూడా తీసేస్తున్నారండి. చాలా వాటికైతే పనులు అయితే అన్ని ఏరియాలో స్టార్ట్ అయినాయండి. ఐఏఎస్ బిల్డింగ్స్ కానీ, ఎన్జిఓ కాలనీస్ కానీ, అట్లాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఏవైతే పనులు ఉన్నాయో అవి స్టార్ట్ అయినాయండి. అలాగే సీఎం గారు సిఐడి ఆఫీసు ఒకటి ఓపెన్ చేయడానికి దాన్ని త్వరగా కంప్లీట్ చేయమని లింగాయపాల గ్రామంలో వచ్చేసి దానికి ఈ 1 సంవత్సరం లోపులోనే మొత్తం జరిగిపోవాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ పనులు చాలా వేగంగా జరుగుతుందండి. ఇది వెలగపూడి. అవునండి, లింగాయపాలెం ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వస్తుందండి. ఇక్కడ వస్తుంది, ఈ ఏరియాలో వస్తుందండి. సిఆర్డి ఆఫీస్ వస్తుందండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ రోడ్డు అయితే ఏదైతే ఉందో గతంలో కొంత ఆగిపోయి ఉన్న పనులన్నీ ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ గవర్నమెంట్ వచ్చినాక ఈ రోడ్డు చాలా వాటికి కంప్లీట్ చేసేసారండి. అలాగే చాలా రోడ్లకి అయితే నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఈ 6 నెలలకి ఇప్పటికి ఎంత తేడా ఉన్నది అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాస్ట్ టైం కూడా నేను ఈ రాజధాని మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. ఇప్పుడు చాలా వర్క్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా మీకు డీప్గా నేను మీకు తెలియజేస్తాను. చూడండి సార్, ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ బార్కి 9 కిలోమీటర్లు వచ్చేసి కోర్ క్యాపిటల్ ఉంటుందండి. ఈ కిలోమీటర్ వెడల్పను 9 కిలోమీటర్లు పొడవు ఉంటుంది కోర్ క్యాపిటల్. ఈ కోర్ క్యాపిటల్కి వచ్చేసి ఆనుకొని సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఉంటుందండి. ఈ రోడ్డు
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 90% ఇది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో గతంతో పోలిస్తే ఇప్పటికీ ఉన్న పెండింగ్స్ అన్నీ రోడ్లు వేయటం జరుగుతుంది. ఇక్కడ దాకా ఈ దొండపాడు అయితే ఏది ఉందో ఈ ఊరు ఇక్కడ దాకా ఈ రోడ్డు కంప్లీట్ చేయడం జరుగుతుందండి. మధ్యలో చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేస్తున్నారండి. 1 or 2 monthsలో అవి కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగేనండి దీని తర్వాత రాజధానిలో కల్లా ఇంకా పెద్ద రోడ్డు అని E5 రోడ్డు అని ఇదిగోండి ఈ రోడ్డు ఉంది. ఈ రోడ్డు ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుందండి. ఈ రోడ్డు కూడా గవర్నమెంట్ ఇప్పుడు మొదలు పెట్టబోతుంది. ఈ రోడ్డుని తీసుకొచ్చి ఇక్కడ హైవే ఉందండి. ఈ హైవేకి వచ్చేసి ఈ రోడ్ని కనెక్ట్ చేయటం జరుగుతుందండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు తర్వాత E5 రోడ్డు అనే రోడ్డుని తీసుకొచ్చి ఇక్కడ హైవేకి కనెక్ట్ చేయటం జరుగుతుంది. ఈ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు తర్వాత రాజధానిలో కల్లా పెద్ద రోడ్డు అండి. అలాగే కోర్ క్యాపిటల్ ఏరియాలో వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఇదిగోండి కోర్ క్యాపిటల్కి ఈస్ట్ వైపు ఉన్న రోడ్డు అండి. ఈ రోడ్డుకు కూడా నిధులు రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ రోడ్డు కూడా వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయండి. అలాగే ఇదిగోండి ఈ రోడ్డును చూడండి, ఈ రోడ్డుకు కూడా నిధులు రిలీజ్ చేయడం జరిగిందండి. అలాగే ఈ రోడ్స్ అన్నిటికి కూడా ఆల్మోస్ట్ చాలా రోడ్స్కి నిధులు కేటాయించారండి. వాటిలో ఇవి పెద్ద రోడ్లు. ఈ రోడ్లు ఈ రోడ్డు E5 రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు మెయిన్ రాజధానికి పెద్ద రోడ్లు అండి. ఈ రోడ్లు కంప్లీట్ చేస్తున్నారండి. అలాగే రాజధానిలో ఇదంతా గతంలో చూస్తే అడవి, ఇది మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసేసి నీట్గా ఉందండి, నీట్గా ఉంది. అలాగే వీటికి చిన్న చిన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు కూడా వర్క్ స్టార్ట్ అవ్వడం మొదలైందండి. గతంలో 6 నెలలప్పుడు చూస్తే ఇదంతా ఒక అడవి ప్రాంతంలాగా ఉండేది. ఇక్కడ అప్పట్లో జరిగితే ఒక 40 నుంచి 50 వేలు అలా గజం రేట్లు జరిగినాయండి. ఇప్పుడు ఈ రేట్లు వచ్చేసి 60 నుంచి 65 వేలు దాకా ఈ 6 నెలల్లోనే పెరగడం జరిగిందండి. అలా రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే జంగిల్ క్లియరెన్స్ చేసేసారండి, ఆల్మోస్ట్ చేసేసి అలాగే ఇక్కడ చేసి వర్క్ స్టార్ట్ అవ్వడం వల్ల రేట్లు అనేవి పెరగడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ క్యాపిటల్లో వచ్చేసి ఇది ఒక ప్లానెట్ సిటీ అండి. దీన్ని మనం ఎక్కడైతే జిల్లాలు ఉన్నాయో వాటితో పోల్చి 60,000 70,000 రేట్లు ఉన్నాయని మనం వాటితో పోల్చకూడదండి. ఎందుకంటే ఇది క్యాపిటల్ సిటీ. ఎందుకంటే అందుట్లో కల్లా ఇది మన దేశంలోనే ఒక అత్యున్నత నగరంగా తీర్చిదిద్దాలని, నెంబర్ 1 స్థానంగా చేయాలని ఈ అమరావతి క్యాపిటల్ని చాలా ప్రెస్టేజ్ విషయంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకోవడం జరిగిందండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రాజధాని విషయంలో కూడా చాలా సపోర్ట్ చేయడం జరుగుతుందండి. నిధుల విషయంలో కానీ ఏదైనా కానీ ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నారు. అంటే గతంలో మోడీ గారే ఇక్కడ శంకుస్థాపన చేయటం వల్ల అన్నా కానీ లేకపోతే ఉమ్మడి ఇప్పుడు కలిసి ఉండటం వల్ల కానీ ఏదన్నా కారణాలతో అన్నా కానీ క్యాపిటల్ మీద కేంద్రం కూడా దృష్టి పెట్టడం జరిగిందండి. మన దేశంలోనే అత్యధిక 3 నగరాల్లో కల్లా ఒక నగరంగా అమరావతి రాజధానిని చేయాలన్న ఉద్దేశంతో చాలా చాలా వేగంగా పనులు అయితే జరుగుతున్నాయండి. ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి మీకు. ఇది వచ్చేసి కోర్ క్యాపిటల్ నుంచి అండి ఈస్ట్ వైపు వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 25,000 గజాలు కొన్నారండి. ఇదిగోండి ఈ ఏరియాలో 25,000 గజాలు కొన్నారండి చంద్రబాబు గారు. దీనికి వచ్చేసి 4 వైపులా రోడ్డు వస్తుందండి. ఇవి పెద్ద రోడ్లు, ఇటు ఈస్ట్ వైపు కూడా పెద్ద రోడ్డు వస్తుంది. ఇదిగోండి ఇటు సౌత్ కూడా రోడ్డు వస్తుందండి. కాబట్టి ఈ 4 రోడ్లకు ఉంటుందండి దీన్ని బాబు గారు 25,000 గజాలు కొనడం జరిగిందండి. ఆల్రెడీ ఇక్కడ చిన్న చిన్న వర్క్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ ప్రముఖులు చాలామంది కొన్నారండి. రాజకీయ నాయకులు అయితేమి, అలాగే పారిశ్రామికవేత్తలు అయితే కానీ, సినీ ఫీల్డ్లో కానీ చాలామంది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ కోర్ క్యాపిటల్కి ఇదిగోండి ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఈ ఏరియాలో బాబు గారు కొన్నారని కానీ లేకపోతే ఇంకా అనేకమైన కారణాలు కోర్ క్యాపిటల్కి ఈస్ట్ కాబట్టి కమర్షియల్ ప్రాపర్టీస్ ఎక్కువ కొంటున్నారా, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఎక్కువ కొంటున్నారా? కమర్షియల్ ఎక్కువ కొంటున్నారండి. కాకపోతే కమర్షియల్ వచ్చేసి చాలా తక్కువ ప్లాట్స్ ఉంటాయి రెసిడెన్షియల్తో పోలిస్తే. రెసిడెన్షియల్ కూడా ఎక్కువ కొంటున్నారు, రెసిడెన్షియల్తో పోలిస్తే కమర్షియల్ కొంచెం ఎక్కువ కొంటున్నారు సార్. ఒకసారి మాకు ప్రైజెస్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా కంప్లీట్? 100% సార్. లొకేషన్ వైజ్ ఇప్పుడు దొండపాడు ఉంది, రాయపూడి ఉంది, ఇట్లా ఒక్కొక్క విలేజ్ సంబంధించి అక్కడ ప్లాట్స్ ఏ విధంగా ఉన్నాయి, రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఓకే సార్. ఇదిగోండి స్టార్టింగ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ బోరుపాలెం అనే విలేజ్ అని ఉంటుందండి. ఇది
ఈ ఏరియాలో వచ్చేసి గత ప్రభుత్వంలో వచ్చేసి 12,000 10,000 ఉండేదండి ఈ ఏరియాలో. అయితే బోరుపాలెం అండి ఈ 10,000 నుంచి 12,000 ఉండేది. అయితే గవర్నమెంట్ మారిన తర్వాత 25 నుంచి 30-35,000 దాకా వచ్చిందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 40,000 45,000 దాకా ఈ ఏరియా వచ్చేసి జరుగుతుందండి. ఈ బోరుపాలెం ఏరియాలో జరీబులో ఇంకా 3-4,000 రేట్లు ఎక్కువ ఉంటాయండి. ఇదిగోండి ఇది కృష్ణా నదికి కరకట్ట రోడ్డు అంటారండి. ఇది ఈ రోడ్డుకి అయితే కొంచెం ఎక్కువ జరుగుతుంది. ఆనుకొని ఉంటుందండి. బోరుపాలెం విలేజ్ అనేది కరకట్టగా ఆనుకొని ఉంటుంది. ఈ ఏరియాలో 40 నుంచి 45,000 అలా ఉన్నాయండి. ఇంకా అదే జరీబ్ అయితే కరకట్ట అంటే 50,000 దాకా కూడా జరుగుతున్నాయండి. అలాగే అండి తర్వాత బోరుపాలెం తర్వాత వచ్చేసి అబ్రేజ్పాలెం బోరుపాలెం 2 జంట నగరాల్లాగా ఉంటాయండి. 2 కలిసి ఉంటాయి చాలా. ఈ 2 ఊర్లకి వచ్చేసి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదండి. రెవెన్యూ కానీ ఏదైనా కానీ చాలా దగ్గరగా ఉంటుంది. ఈ 2 ఏరియాలకు వచ్చేసి ఒక 5,000 డిఫరెన్స్ మాత్రమే ఉంటుందండి. ఇక్కడ వచ్చి 40,000 నుంచి 55,000 ఈ ఏరియాలో వస్తుందండి. గజం వచ్చేసి 40 నుంచి 55,000 దాకా ఈ 2 గ్రామాలు పట్టుకుంటుందండి. అలాగే వచ్చేసి ఇది దొండపాడు విలేజ్ అండి. ఈ దొండపాడు విలేజ్కి వచ్చేసి ఇటు తూర్పు వైపు అయితే ఏదైతే ఉందో ఇటైతే 50 నుంచి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అమ్మటం వస్తే 55,000 దాకా కూడా ఉన్నాయండి. అదే ఈ దొండపాటికి ఉత్తరంగా వచ్చేసి ఈ ఏరియాలో 40 నుంచి 45,000 ఉంటాయండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే 5,000 డిఫరెన్స్ ఉంటాయండి. మామూలు ప్లాట్కి ఈ ప్లాట్కి 5,000 డిఫరెన్స్ దాకా ఉంటాయండి. మళ్ళీ ఈ రెసిడెన్షియల్కి కమర్షియల్కి 5,000 డిఫరెన్స్ ఉంటుందండి. రేట్ ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందండి. అలాగేనండి ఈ దొండపాడు తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈస్ట్ వైపు చూసుకుంటే అంటే రాయపూడి వస్తుంది. ఈ రాయపూడి వచ్చేసి ఆల్మోస్ట్ కోర్ క్యాపిటల్లోదేనండి. రాయపూడి ఎక్కువ రెవెన్యూ రాయపూడి మొత్తం కోర్ క్యాపిటల్ కానుకొని ఉంటుందండి. ఈ కోర్ క్యాపిటల్ వచ్చేసి ఈ రాయపూడికి వచ్చేసి పడమట వైపు కానీ ఉత్తరం కానీ దక్షిణం కానీ కొంచెం తక్కువగా ఉంటుందండి. ఏది ఈస్ట్తో పోల్చుకుంటే ఇక్కడ ఈ కోర్ క్యాపిటల్కి ఆనుకొని ఇక్కడ కొంత మట్టుకే ఉంటుందండి. ఇక్కడ మాత్రం 60 నుంచి 65,000 దాకా ఉందండి గజం. అలాగే ఇది ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ అని గవర్నర్ బంగ్లా ఉంటుందండి. ఈ ఏరియాలో 60 నుంచి 65,000 58 నుంచి 60,000 దాకా 65,000 దాకా ఉంటుందండి. అంటే రోడ్డును బట్టి ఒక 5,000 డిఫరెన్స్ ఉంటుందండి. అలాగే ఈ ఏరియా మొత్తం రెసిడెన్షియల్ ఉంటుందండి. ఇక్కడ కమర్షియల్ ఉండదండి. ఇది జరీబ్ అంటారు వీటిని. ఇది కృష్ణా నది ఆనుకొని ఉంటుంది రాయపూడిలో కూడా. ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీసు గవర్నర్ బంగ్లా ఉంటుందండి. ఈ రాయపూడిలో ఇటు వస్తేనండి ఇటువైపు వస్తే 55 దాకా ఉంటుందండి. 50 నుంచి 55,000 డౌన్లో ఇది దక్షిణంగా అండి రాయపూడికి డౌన్లో సీడ్ యాక్సెస్ రోడ్ డౌన్లో. అదే సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకొని అయితే మళ్ళీ 60,000 55,000 ఉంటుందండి. ఇంకా ఈ లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం రేటు డౌన్ అవుతూ ఉంటుందండి. ఏదైనా కానీ ఇక్కడ తక్కువలో అనుకుంటే 55,000 ఉంటుందండి. బాగా రేట్ అనుకుంటే 60,000 62,000 ఉంటుందండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకొని ఫస్ట్ ముక్కలు అయితేనేమో 65,000 కూడా చెప్పినా కానీ వెంటనే కొనేసేటట్టు ఏరియాలో ఎక్కువ జరుగుతుందండి. అలాగేనండి ఈ కోర్ క్యాపిటల్లో ఇది రాయపూడి అండి. రాయపూడికి సంబంధించి ఇక్కడ కోర్ క్యాపిటల్లో వచ్చేసి మీకు కమర్షియల్ 2 కాలనీస్ ఉంటాయండి. ఇక్కడ ఈ 2 కాలనీస్లో ఎక్కువ బాగా రేటు ఉంటుంది. డైమండ్ రింగ్ అండి ఇది. దీనికి ఈ కోర్ క్యాపిటల్కి ఈ సెంటర్గా ఉంటుంది ఈ 2 రోడ్లు. అందుకని ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి 70 నుంచి 75,000 కన్నా కానీ ఇక్కడ ప్లాట్ అమ్మేవాళ్ళు లేరండి. అమ్మేవాళ్ళు కూడా లేరు. కానీ ఇంకో విషయం ఇక్కడ మీరు 70,000 40,000 60,000 చెప్తున్నారు. రేట్లు విపరీతంగా పెంచేశారని చెప్పి బయట ఒక టాక్ అయితే అనిపిస్తుంది. దానికి మీరేం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నేను చెప్తానండి. సపోజ్ అండి ఇది క్యాపిటల్కి సంబంధించి కాకోకుండా సపోజ్ ఒక గుంటూరు కానీ విజయవాడ కానీ చుట్టుపక్కల అనేకమైన జిల్లాలు ఉంటాయి. జిల్లాలకు సంబంధించి ఆ పొలాన్ ఏరియా అని చెప్పుకొని దాంట్లో ఒక పొలం కొని వెంచర్ లాగా వేసేసి గజం 20,000 30,000 అమ్ముతున్నారండి. వెంచర్ దానికి ఎల్పీ నెంబర్ ఉండదు ఏముండదు. వెంచర్స్ 40,000 50,000 30,000 అని అమ్మితే ఇది అమరావతి రాజధాని అండి. క్యాపిటల్ అంటే ఇది ఒక అద్భుతమైన నగరం కాబోతుందండి. మన భారతదేశంలోనే 3 స్థానాల్లో అమరావతి రాజధాని ఉండబోతుంది. ఇది ఒక ప్లానెట్ సిటీ అండి. దీంట్లో ఆ రేట్ అనేది చాలా తక్కువగా మేము భావిస్తున్నామండి. అంటే ఇప్పటికిప్పుడు రేట్లు పెరిగాయా లేదంటే గతంలోనే ఈ ప్రాంతం మొత్తం రేట్లు పెరిగే ఉన్నాయా? ఇప్పటికిప్పుడైతే పెరిగింది లేదండి. మొదటిసారి చంద్రబాబు గారు ఎప్పుడైతే సీఎంగా ఉన్నారో ఆ 5 సంవత్సరాల్లో దిగిపోయే టైంకి అప్పటికే 40,000 గజం 40,000 45,000 దాకా గజం వెళ్ళిందండి. తర్వాత చంద్రబాబు గారు దిగిపోయిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు ఏదో అనౌన్స్ చేయడం వల్ల అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యి 10,000 12,000కి వచ్చిందండి. అక్కడి నుంచి స్టాండర్డ్గా పెరుగుతా అంటే గవర్నమెంట్ మారిద్దని
తెలంగాణలో ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచిద్దని అనే ఉద్దేశంతో ఇక్కడ అప్పటి నుంచి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో గెలిచారో అప్పటి నుంచి ఇక్కడ 5,000 నుంచి 10,000 పెరగడం జరిగింది. గవర్నమెంట్ వచ్చినప్పుడు 15,000 దాకా పెరగడం జరిగింది. గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటికీ 5,000 నుంచి 10,000 దాకా పెరగడం జరిగిందండి. ఈ రేట్లు అయితే చాలా మినిమం రేట్లు అని నేను అనుకుంటున్నానండి. చాలా మంది రేట్స్ మీద డౌట్స్ ఉన్నాయి, అంటే ఎవరిని అడగాలో తెలియట్లేదు. ఒకసారి మీ నెంబర్ కానీ ఒకసారి మాకు. ఓకే సార్, అలాగే అండి. మాది అమరావతి రియల్ ఎస్టేట్ అండి. నా పేరు మెండెం కోటేశ్వర. మీకు అమరావతి రాజధాని కానీ రాజధానికి సంబంధించి చుట్టుపక్కల కానీ ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఏ సలహాలు సూచనలు కావాలన్నా మేము మా అమరావతి రాజధాని రియల్ ఎస్టేట్ ఆఫీస్ తరఫున మీకు చెబుతామండి. నా పేరు కోటేశ్వరరావు. నా ఫోన్ నెంబర్ చెబుతున్నాను, రాసుకోండి. 7989021079. ఒకసారి మళ్ళీ మ్యాప్లోకి వచ్చేద్దాం మనం. ఇప్పటి వరకు మనం ఇక్కడ చూసాము, రాయపూడి వరకు మనం చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి తుళ్ళూరు. ఈ తుళ్ళూరులోనే డైమండ్ రింగ్ కూడా ఉంది. ఒకసారి తుళ్ళూరులో పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది? ఇదిగోండి తుళ్ళూరు విలేజ్. ఇది ఈ తుళ్ళూరు విలేజ్లో డైమండ్ రింగ్ ఉంటుందండి. ఈ డైమండ్ రింగ్ వచ్చేసి నేలపాడు రెవెన్యూ ప్లస్ తుళ్ళూరు రెవెన్యూ కలిసి ఉంటుంది. ఈ తుళ్ళూరు అనేది అమరావతి రాజధానిలో కల్లా ఒక సెంటర్ ఆఫ్ సిటీ లాగా ఉంటుంది. కోర్ క్యాపిటల్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ తుళ్ళూరు వచ్చి ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ డిమాండ్గానే ఉంటుందండి. ఎందుకంటే తుళ్ళూరు అనేది ఈ క్యాపిటల్లో కల్లా మండలం. తుళ్ళూరు మండలం ఒకప్పుడు మండలం అండి. మండలంలో అప్పుడు కూడా రేట్లు బాగానే ఉండేవి. ఈ డైమండ్ రింగ్ అనేది ఏదైతే ఉందో, ఈ డైమండ్ రింగ్ రాజధాని మొత్తం మీద 3 డైమండ్ రింగులు ఉంటాయి కాబట్టి ఈ డైమండ్ రింగు అందుట్లో ఒకటి ఇక్కడ తుళ్ళూరులో రావడం జరిగిందండి. ఇక్కడ ఈ తుళ్ళూరు రెవెన్యూలో వచ్చేసి ఈ క్యాపిటల్కి ఆనుకొని ఈ డైమండ్ రింగ్ ఆనుకొని ఉన్న ఈ ఏరియా మొత్తం ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. కమర్షియల్ అయితే ఈ ఏరియాలో అమ్మేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారండి. అంటే కొనేవాళ్ళు ఉన్నా కానీ అమ్మేవాళ్ళు తక్కువగా ఉంటారు. అలాగే ఈ రెసిడెన్షియల్ కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. ఇదిగోండి ఈ తుళ్ళూరు ఈ ఏరియాలో ఎవరైనా మీకు ఏదైనా సలహాలు కావాలన్నా, మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఏదైనా కానీ మా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు మేము చాలా వివరంగా చెబుతామండి. మా నెంబరు 7989021079 9010318041. ఈ ఏరియాలో వచ్చేసి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, అలాగే మీకు ఏ సలహాలు సూచనలు కావాలన్నా మమ్మల్ని అడగండి. ఎందుకంటే ఇది తుళ్ళూరు వచ్చేసి క్యాపిటల్కి మధ్యలో ఉంటుందండి. ఈ రాజధాని కూడా మధ్యలో ఉంటుంది. ఈ ఏరియాలో చాలా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. రేట్లు ఎలా ఉన్నాయి తుళ్ళూరులో వచ్చేసండి? రేట్లు వచ్చేసి ఈ ఏరియాలో ఈ కమర్షియల్ అయితే రాయపూడి తుళ్ళూరుకి సంబంధించి ఉంటుందండి. ఈ ఏరియాలో వచ్చేసి 70 నుంచి 75,000 కమర్షియల్ ఉంటుందండి. రెసిడెన్షియల్ వచ్చేసి 60 నుంచి 65,000 ఉంటుందండి. అలాగే ఈ తుళ్ళూరుకి ఇటు దక్షిణంగా వస్తే మీకు ఈ ఏరియాలో వచ్చేసి మీకు 55 నుంచి 60,000 దాకా ఉంటుందండి. ఈ డైమండ్ రింగులు ఎక్కడైతే 55 నుంచి 60 ఉంటుందండి. ఇటు 55,000 వచ్చేసి ఈ ఏరియాలో ఉంటుందండి. ఇదిగోండి ఈ తుళ్ళూరుకి వెస్ట్ సైడ్ అయితే ఇటు 45 నుంచి 48 ఆ ఏరియాలో వస్తుందండి. ఈ ఏరియాలో ఈ తుళ్ళూరుకి ఈ ఏరియాలో ఎక్కువ రేటు ఉంటుందండి. ఈ ఏరియా వాటికి తుళ్ళూరు ఎక్కువ రేటు ఉంటుందండి. ఈ తుళ్ళూరుకి ఇదంతా రాయపూడి రెవెన్యూలోకి వస్తుందండి. ఈ ఏరియా తుళ్ళూరు రెవెన్యూలోకి వస్తుంది. ఇక్కడ ఎక్కువ ఉంటుందండి. 55 నుంచి 65,000 దాకా 60,000 దాకా, అంటే రోడ్డును బట్టి కానీ అలాగే ఫేసింగ్ను బట్టి రేట్లు డిఫరెన్స్ మారుతూ ఉంటుందండి. కానీ చాలా మంది రేట్లు తగ్గుతాయని చెప్పి ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు. తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారు? అంటే రేట్లు తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేయడం అనేది అయితే ఏది ఉందో అది చాలా రాంగ్ డెసిషన్ అండి. ఎందుకంటే ఏమీ లేని రాజధానిలో, అంటే రాజధానిలో ఆ రేట్లు ఉన్నాయి కాబట్టి, అలాగే ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేసినాక రేట్లు పెరిగినాయి. అలాగే ఇవన్నీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి, వర్క్ స్టార్ట్ అయిపోయి, అన్ని పనులు స్టార్ట్ అయితే రేట్లు తగ్గుతాయని ఎలా చెబుతారో అర్థం కావట్లేదండి. ఎందుకంటే వర్క్ స్టార్ట్ అయితే ఎక్కడైనా కానీ రేట్లు పెరుగుతాయని. అలాగే క్యాపిటల్ సిటీ అనేది అయితే తయారవుతుందండి. చాలా ఛాలెంజెస్గా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుందండి. స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ రాజధాని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్కి పోవాలన్న ఉద్దేశంతో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ రాజధాని వచ్చేసి 3 ఇయర్స్లో ఈ రాజధాని కంప్లీట్ చేస్తారండి. ఈ కంప్లీట్ చేస్తే రాజధాని ఏదైతే ఉందో గజం ₹1,00,000 అన్నా కానీ దొరకని స్థితిలోకి ఈ రాజధాని వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఇది ప్రముఖ నగరాల్లో ఒక నగరంగా కాబోతుందండి క్యాపిటల్ అమరావతి.
అందుకనే రాజధానిలో రేట్లు ఇప్పుడు ఉన్నాయి అయితే చాలా తక్కువ అండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఫ్యూచర్లో చాలా లాభం పొందుతారని నేను గతంలో కూడా నేను వీడియో చేశానండి. వీడియో చేసిన వాళ్ళు అప్పటికి ఇప్పటికి చాలామందికి కొంతమందికి ఇప్పించడం జరుగుతుంది, వాళ్ళకి చాలా లాభాలు అయితే రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ 1 ఇయర్లోనే చాలా వాటికి రేట్లు మారిపోయే అవకాశం ఉన్నది. రేట్ అయితే గజానికి ఎప్పుడైతే తగ్గడం అనేది ఉండదండి, ఇప్పటి నుంచి రేట్లు పెరగటమే కానీ తగ్గడం అయితే ఉండదండి. అలాగేనండి కోర్ క్యాపిటల్లోకి వచ్చేసి ఈస్ట్ వైపు వచ్చేద్దాం. మీకు ఇక్కడ బాబు గారు కొన్న ఏరియా చూపించాం కదండి, అలాగే ఈ బాబు గారు కొన్న ఏరియాకి ఇటు వచ్చేసి E5 రోడ్డు ఉంటుందండి. అలాగే ఇటు వచ్చేసి కోర్ క్యాపిటల్కి ఇటు వచ్చేసి ఇక్కడ విట్టు యూనివర్సిటీ అని ఉంటుందండి. యూనివర్సిటీ ఆల్రెడీ ఇది వర్కింగ్ అండి. ఇట్ యూనివర్సిటీ రన్ అవుతుందండి. ఇదిగోండి ఈ ఇట్ యూనివర్సిటీకి ఇక్కడ కమర్షియల్ ఒకటి ఉంటుంది, ఒకే ఒక కాలనీ ఉంటుందండి. ఈ కాలనీలోకి వచ్చి ఇక్కడ రాయపూడి తుళ్ళూరులో ఎలా అయితే ఈ కమర్షియల్లో ఎక్కువ రేట్లు ఉంటాయో రాజధానిలో కల్లా తర్వాత మళ్ళీ అంత రేట్లు ఈ ఏరియా మాత్రమే ఉంటాయి సార్. ఎందుకంటే ఈ ఏరియానే మళ్ళీ సేమ్ రేట్స్ ఇక్కడ ఉంటాయంటే ఇక్కడ 2 యూనివర్సిటీలు ఉన్నాయండి. ఓకే, ఇక్కడ యూనివర్సిటీలు ఉండటం వల్ల అందుట్లో ఇక్కడ ఒకటే కాలనీ అవటం వల్ల ఇవి మొత్తం రెసిడెన్షియలే సార్. ఇది ఒక్కటే కాలనీ అవటం వల్ల దీనికి అంత డిమాండ్ ఉంటుందండి. ఇటు యూనివర్సిటీ కంటిన్యూషన్ అవుతుంది, ఇవి రోడ్డు కూడా నిర్మించడం జరుగుతుంది, అయిపోయిందండి. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇక్కడ రేట్లు ఉండటం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి 70,000 ఉంది, 68,000 నుంచి 75,000 దాకా మన రోడ్డును బట్టి ఈ రేట్ ఉంటుందండి. అలాగే ఈ రెసిడెన్షియల్ ఉంటాయండి, ఈ దీని చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఉంటాయండి ఈ కమర్షియల్కి. కాబట్టి ఈ కమర్షియల్కి డిమాండ్ ఉంటుంది, ఈ రెసిడెన్షియల్ కూడా ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడతారండి. ఎందుకంటే యూనివర్సిటీలు ఉంటాయి, ఇటు కోర్ క్యాపిటల్ ఉంటుంది, కార్నర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఉంటారండి. ఇక్కడ అందుట్లో బాబు గారు కొనటం కూడా అందువల్ల ఈ ఏరియాలో వెలగపూడి రెవెన్యూ ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. శాఖమూరు ఐనవోలుకు సంబంధించి ఈ మధ్యలో ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. ఈ గ్రీన్ జోన్ ఏంటండి? ఇది వచ్చేసి అంబేద్కర్ స్మృతి వనం అని ఉంటుందండి. దీన్ని గత ప్రభుత్వం దీన్ని తీసేయడం జరిగిందండి, అంటే నిర్మించకుండా అలా వదిలేయడం జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుందండి. ఇది ఏదైతే ఉందో ఇది కోర్ క్యాపిటల్లోకే వస్తుందండి. ఈ ఎన్ఐడికి ఆనుకునే ఉంటుందండి, ఇటుగా ఆనుకుని సెంటర్లో ఉంటుందండి. ఇది పెద్ద పార్కు లాగా అంబేద్కర్ స్మృతి వనం అనేది దీన్ని నిర్మించడం జరుగుతుందండి. శాఖమూరు ఐనవోలు కోర్ క్యాపిటల్కి ఆనుకునే ఉంటాయండి. ఒకటి ఈస్ట్ ఉంటుంది, ఒకటి వెస్ట్ ఉంటుంది. కాబట్టి వీటికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. కాకపోతే ఈ రాజధానికి వచ్చేసి బోర్డర్ అవ్వడం వల్ల కొంచెం రేట్ డిఫరెన్స్ తక్కువ ఉంటాయి, కానీ ఇవి కూడా కోర్ క్యాపిటల్గా అవ్వడం వల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. శాఖమూరులో ఎలా ఉన్నాయి రేట్లు? శాఖమూరులో వచ్చేసి ఇదిగోండి ఈ ఏరియాలో వచ్చేసి 45,000 నుంచి 50,000 ఉంటాయండి. అలాగే ఈ శాఖమూరులో ఈ ఏరియాలో వచ్చేసి 55,000, 60,000 కూడా పెద్ద రోడ్డుకుంటే 60,000 కూడా శాఖమూరులో ఉంటాయండి. ఈ శాఖమూరు రోడ్డు వస్తుందండి. ఈ శాఖమూరుకి ఇదిగోండి ఇది విట్టుకు ఆనుకొని విట్టు ఐనవోలు ఇటు కలిసి ఉంటాయండి. విలేజ్ ప్లస్ విట్టు రెండు కలిసే ఉంటాయండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల చదువుల నిమిత్తం కానీ ఏదైనా కానీ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఎక్కువ ఎడ్యుకేషన్ హబ్గా మారే అవకాశం. అవునండి, ఎడ్యుకేషన్ హబ్గానే ఉంటుందండి. ఇక్కడ ఇటు యూనివర్సిటీ ఉంది, ఇక్కడ ఎన్ఐడి ఉంది, ఇటు వచ్చేసి ఎస్ఆర్ఎం అండి. ఇదిగోండి ఎస్ఆర్ఎం. ఎస్ఆర్ఎం ఇది నీరుకొండ అండి. ఇదిగోండి ఇక్కడ ఎస్ఆర్ఎం ఉందండి. ఇది వచ్చేసి ఎడ్యుకేషనల్ హబ్గా ఉంటుందండి. అలాగే అండి నీరుకొండ నుంచి ఇదిగోండి ఈ రాజధానిలో కల్లా కొంచెం తక్కువలో అంటే ఫ్యూచర్లో ఈ ఏరియాలో ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఇక్కడ తక్కువ ఉంటుందండి. నిడమర వచ్చి కూరగాయలండి. ఈ ఏరియాలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం తక్కువగా ఉన్నాయండి రేట్లు ఎందుకు తక్కువ ఉన్నాయంటే ఇటు ఇంకా కన్స్ట్రక్షన్ ఏది మొదలు పెట్టలేదు కాబట్టి ఈ ఏరియాలో తక్కువ ఉన్నాయండి. అంటే 45,000 మినిమంగా ఉంటుందండి. 40,000 అనేది మినిమం అండి, 45,000 నుంచి ఉంటుందండి. ఇదిగోండి ఈ నిడమరకు వచ్చేసి ఈస్ట్గా బైపాస్ ఉంటుందండి. ఇది వచ్చేసి హైదరాబాద్ NH65కి కనెక్ట్ చేయబడి ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది 3 monthsలో దీన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిపోయిందండి. దీని రాజధానికి అనుసంధానంగా దీన్ని కనెక్ట్ చేయడం జరిగిందండి. ఈ E5 రోడ్డు కానీ ఈ సర్కిల్ అండి, ఇది డైమండ్ సర్కిల్ అండి. రాజధానిలో కల్లా 3 డైమండ్ సర్కిల్ ఉంటాయండి. అది తుళ్ళూరులో ఒకటి, ఇక్కడ ఒకటి ఉంటుందండి. తర్వాత ఏమండి ఇది లొకేషన్ వచ్చేసి వెంకటపాలెం అంటారండి. తర్వాత మూడో ప్లేస్గా ఉంటుందండి రాజధాని మొత్తం మీద. ఇప్పుడు కోర్ క్యాపిటల్ రాయపూడి ఎలా ఉందో, తర్వాత ఐనవోలు శాఖమూరు విట్టు దగ్గర ఎలా ఉందో, ఈ 2 ప్లేసుల తర్వాత
ఎక్కువ రేట్లు బరికే ఏరియా మళ్ళీ ఇక్కడే ఉంటుందండి. ఓకే. ఎందుకంటే వెంకటపాలెంలోనే టీటీడీ టెంపుల్ ఒకటి ఉందండి. టీటీడీ టెంపుల్ కానీ ఈ హైవే వల్ల కానీ డైమండ్ రింగ్ కానీ ఈ మొత్తం బేస్ చేసుకొని ఇది ఒక 3వ రేంజ్లో ఉంటుందండి. సీడ్ యాక్సెస్ రోడ్ కూడా ఇక్కడే వస్తుందండి. సీడ్ యాక్సెస్ రోడ్డు వెంకటపాలెం టచ్ అవుతుందండి, డైమండ్ రింగ్ టచ్ అవుతుంది, ఈ హైవే టచ్ అవుతుంది. ఈ ఏరియాలో వచ్చేసి ఆల్మోస్ట్ సీడ్ యాక్సెస్ రోడ్డుకి మన కోర్ క్యాపిటల్ ఏరియాకి ఇక్కడికి కొంచెం ఒక 5,000 డిఫరెన్స్తో ఈక్వల్గా ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి 60 నుంచి 65,000 కమర్షియల్ నడుస్తుందండి ఈ ఏరియాలో వచ్చేసి. వెంకటపాలెం జరీబులో వచ్చేసి 55,000 నుంచి 60,000, ఈ జరీబ్ ఏరియాలో 55 నుంచి 60,000 నడుస్తుందండి ఈ ఏరియాలో. ఈ ఏరియాలో వచ్చి 60,000 దాకా ఉందండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ అలాగే ఇక్కడ టీటీడీ టెంపుల్ ఉంటుందండి, ఈ డైమండ్ రింగు, ఇట్లా ఇవన్నీ చూసుకొని ఈ ఏరియాలో ఈ హైవే కానీ ఇవన్నీ కమర్షియల్ అయితే 60 నుంచి 65,000 ఉంటుందండి, రెసిడెన్షియల్ అయితే 50 నుంచి 60,000 దాకా ఉంటుందండి ఈ ఏరియా ఉంటుంది. ఇక తర్వాత వెలగపూడి, మల్కాపురం, మందరం అండి మెయిన్ 3 ఊర్లు కలిసి ఉంటాయండి. ఇది మెయిన్ కోర్ క్యాపిటల్కి ఈస్ట్ వైపు ఉంటుంది కాబట్టి ఈ డైమండ్ రింగ్కి వెంకటపాలెం డైమండ్ రింగ్కి కోర్ క్యాపిటల్కి మధ్యలో ఉంటుందండి. ఇక్కడ ఇదిగోండి ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సచివాలయం కూడా ఇక్కడ మల్కాపురంలో ఉంటుందండి. కాబట్టి అందుకనే బాబు గారు కూడా ఈ ఏరియాలోనే కొనుక్కోవడం జరిగిందండి, ఇక్కడ కొనుక్కోవడం జరిగింది. కాబట్టి ఈ వెలగపూడి, మల్కాపురం, మందరం ఒకే లెవెల్లో ఉంటుందండి. ఈ ఏరియాలో ఎక్కువ మంది కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కోర్ క్యాపిటల్కి ఈస్ట్ వైపు కాబట్టి, అలాగే ఈ బాబు గారు కొనటం కానీ ఈ రోడ్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు కేటాయించడం వల్ల ఈ ఏరియాలో ఎక్కువ 60,000 గజం ఈజీగా జరుగుతుందండి. ఇక్కడ 60 నుంచి 60. ఇప్పుడు కొంటే ఈ లొకేషన్లో ఫ్యూచర్లో ఎంతలా పెరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు వచ్చేసి మీరు 60,000 చెప్తున్నారు, ఒక 2 సంవత్సరాల తర్వాత రేట్ ఎలా చేంజ్ అయ్యే అవకాశం ఉంది? ఇక్కడ ఒక 2 సంవత్సరాలు కాదు సార్, 1 ఇయర్లోని ఈ ఏరియా మొత్తం గజం ₹1,00,000 ఇక్కడ ప్లాట్ అమ్మే వాళ్ళు ఉండరని మా ఉద్దేశం అండి. ఎందుకంటే ఈ ఏరియా ఆల్మోస్ట్ చాలా వాటికి ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంటున్నారు. కాబట్టి నేను అనేది ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా చదువుతున్నారా, రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేతగా చదువుతున్నారా, లేదు ఫ్యూచర్లో జరగబోయేది చదువుతున్నారా? అంటే వాస్తవం మాట్లాడారు అంటే రియల్ ఎస్టేట్లా కాకోకుండా ఒక ఎక్స్పీరియన్స్గా, అంటే నేను గతంలో 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. అంటే రేట్లు ఎప్పుడు తగ్గుతున్నాయి, ఎప్పుడు పెరుగుతున్నాయి అనేది మాకు ఒక అవగాహన ఉంటుంది. అంటే ఏం లేని ఈ ప్రాంతంలో ఎలా ఉన్నాయి, అసలు రాజధాని లేదన్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉంటాయి అనేది మాకు 100% మాకు తెలుస్తుందండి. ఏదన్నా ఒక 5,000 అటు ఇటుగా తప్పితే మేము చెప్పేది 100% జరిగిద్దండి. ఎలక్షన్ ముందు కూడా నేను ఒక వీడియో చేయడం జరిగిందండి. అప్పుడైతే ఏదైతే 20,000 గజం ఉందో అప్పుడు నేను చెప్పానండి వీడియో చేసి, 20,000 ఉన్నాయి, ఇప్పుడు మీరు కొనండి, రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు అండి మీరు కొనండి, మీకు 3 నెలల్లోనే మీకు డబుల్ అవుద్దండి, 1 కోటి 2 కోట్లు అవుద్దని చెప్పాను. అప్పుడు మమ్మల్ని నమ్మి కొన్న వాళ్ళందరూ ఇవాళ ఆ కోటి ఆ రోజు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇవాళ ఆ కోటి 3 కోట్లు 3 కోట్లున్నర రేటు 6 నెలల్లో అంత పెరిగిందండి. ఎందుకంటే గవర్నమెంట్ మారక 2-3 నెలల ముందు ఒక రేటు ఉంది, గవర్నమెంట్ మారినాక ఒక రేటు ఉంది. అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు గజం 16,000 15,000, ఈరోజు 60,000, అంటే 3 రెట్లు పెరిగిందండి. మేము అప్పుడు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు పెరిగింది మీరు హైయెస్ట్ రేట్ అనుకోవద్దండి, ఎందుకంటే మేము అప్పుడు చెప్పాం గవర్నమెంట్ మారక ముందు చెప్పాం, గవర్నమెంట్ మారిద్ది రేట్లు మారుతాయి అని చెప్పాం, మారిన తర్వాత చెప్పాము, అలాగే ఇప్పుడు చెబుతున్నాం. ఈ రేట్ అనేది జస్ట్ ఇప్పుడు మీరు గజాల లెక్క చూస్తున్నారు, నేను అనుకోవడం ఫ్యూచర్లో ఇది అడుగుల లెక్క వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది మన దేశంలోనే ప్రముఖ నగరంగా అభివృద్ధి చెందబోతుంది, అందుకని ఇక్కడ ఎక్కువ పెరిగే అవకాశం ఉందండి. అంటే ఇప్పటికి చాలా మంది కొన్ని అపోహాలతో ఉన్నారు, అంటే అపోహాలతో అంటే విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి, ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తే తర్వాత ఏదైనా పరిస్థితులు మారితే ఏంటి మా పరిస్థితి అని చెప్పి కొంతమంది కొన్ని డౌట్స్తో ఉన్నారు. దాదాపు 10-15 సంవత్సరాలు మీరు రియల్ ఎస్టేట్లో ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఈసారి ఎలా ఉంటుంది అసలుకి? అంటే గతంలో గవర్నమెంట్ మారిపోయి అప్పుడు వర్క్ స్టార్ట్ అవి ఉండటం వల్ల అంటే అంత అనర్థం అనేది దానికి దారితీసిందంటే ఇప్పుడు అవకాశం లేదండి. బాబు గారు 6 నెలలు అయింది, 6 నెలల్లోనే చాలా వాటికి వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఎందుకంటే 2 ఇయర్స్లోనే గవర్నమెంట్ 2 ఇయర్స్లోనే దీన్ని కంప్లీట్ చేసి ఛాలెంజ్గా తీసుకున్నారండి. ఎందుకంటే ఇంతకు మించి తగ్గేదైతే ఉండదండి, ఎందుకంటే ఇంకా డెవలప్ చేస్తున్నారు కాబట్టి డెవలప్ చేస్తే పెరగటమే కానీ తగ్గటం అయితే ఉండదండి, ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. డెవలప్ అన్నారు మీరు, ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో డెవలప్మెంట్స్ ఏం గమనించారు, ఏం జరుగుతుంది? ఈ 6 నెలల్లో వచ్చేసి మెయిన్ జంగిల్ క్లియరెన్స్ చేయడం జరిగిందండి. జంగిల్ క్లియరెన్స్ చేసి రోడ్లకి నిధులు కేటాయించడం జరిగింది, టెండర్స్ని పిలవడం జరిగింది. ఈ టెండర్స్ ఏవైతే వచ్చినాయి ఇంకా ఈ నెల 23వ తారీఖు తీస్తారని అవి రాకముందే ఆల్మోస్ట్ చాలా వాటికి కూడా
వాటర్ ఎక్కడెక్కడ వాటర్ ఆగి ఉన్న చెట్లు ఉన్న మొత్తం క్లియర్ చాలా వరకు చేసేసారండి. గతంలో అప్పుడు గవర్నమెంట్ 5 సంవత్సరంలో చేయలేదు, ఇప్పుడు ఎలా చేసిద్ది అని కొన్ని సందేహాలు కూడా ఉండొచ్చండి. అయితే అప్పుడు 5 సంవత్సరాలు గవర్నమెంట్ రాజధాని నిర్మించలేదండి, లాస్ట్ 1.5 yearలో నిర్మించిందండి. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజధానిని పలానా ఏరియాలో అని చెప్పడానికి 6 నెలలు పట్టిందండి. అక్కడ నుంచి రైతుల దగ్గర నుంచి పొలం తీసుకొని దాన్ని మళ్ళీ వాళ్ళకు ప్లాట్లుగా కేటాయించి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అలాగే ఆపోజిట్ పార్టీలు కానీ ఎగనెస్ట్ వాళ్ళు కానీ అప్పుడు కేసులు వేసి అమరావతి రాజధాని నిర్మించుకోకుండా అనేక విధాలుగా అడ్డుకోవడం వల్ల 3.5 సంవత్సరాలు వేస్ట్ టైం అయ్యి లాస్ట్ 1.5 yearలోనే అమరావతి రాజధాని ఇంత చేశారంటే ఇప్పుడు దాదాపు 4.5 సంవత్సరాలు ఉంది. అందుట్లో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది. వర్క్స్ మాటల్లో ఏదైతే చెప్పట్లేదండి, అంతా చేతల్లోనే చేస్తున్నారు. నిధులు రిలీజ్ చేసి అనేక విధాలుగా అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరం ఉందండి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందువల్ల అంటే ఎటువంటి సందేహం లేదండి, చంద్రబాబు గారు గవర్నమెంట్ లాస్ట్ సార్ ఉన్నప్పుడు 1.5 yearలో చేశారు. ఇప్పుడు 4.5 years ఉంది. ఈ 6 నెలల్లో కూడా చేయాల్సిన పని అంతా చేశారు. 100% రాజధాని అయితే కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలక్షన్కి వెళ్తారండి. ఇప్పుడు మంచి రైట్ టైం అని అంటారు. 100% రైట్ టైం అండి. ఎందుకంటే ఇప్పుడు ఏం లేకోకుండా అంటే చిన్న పనులు స్టార్ట్ అయితేనే మీకు ఇలా ఉంటే ఇప్పుడు సపోజ్ అండి కొత్తగా ఒక ఏరియా ఏర్పడుతుంది, అక్కడ చిన్న రోడ్లు వేసినప్పుడు అంటే జనాభా రాకముందు ఒక రేట్లు ఉంటాయి. ఆ రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయి జనాభా వచ్చి ఒక నగరంగా ఏర్పడేటప్పుడు భయంకరమైన రేట్లు వస్తాయి. అలాగే ఇప్పుడు ఇది ఒక జనాభా రాకముందు ఇలా ఉందండి. ఇక్కడ ఏదైతే ఉంది ఏరియా మొత్తం ఇప్పుడు సిఆర్డీఏ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఓన్గా వచ్చి కట్టుకోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవడానికి. కాకపోతే గవర్నమెంట్ అందరికీ అన్ని ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాళ్ళకు రోడ్లు అన్ని వసతులు కల్పించిన తర్వాత పర్మిషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ ఉందండి. 100% ఇవన్నీ రోడ్లు నిర్మించి గవర్నమెంట్, ఎందుకంటే ఇది చాలా మంచి గొప్ప సిటీ అండి. ఎలక్ట్రికల్ కూడా అండర్ గ్రౌండ్లో ఎలక్ట్రికల్ కానీ వాటర్ కానీ అంతా అండర్ గ్రౌండ్లో ఏది ఇబ్బంది లేకుండా మొత్తం చాలా క్లీన్గా ఎంత వాటర్ వచ్చినా ఎంత వరద వచ్చినా కానీ మొన్న ఆల్మోస్ట్ దేశం మొత్తం మునిగిపోతున్న అమరావతి రాజధానిలోకి నీళ్లు రాలేదండి. విజయవాడలో వరదలకి అమరావతి మునిగిపోయిందని చెప్పి ప్రచారం జరిగింది. ప్రచారమైనా నిజంగానే వాటర్ 100% వాటర్ అయితే రాలేదండి. వర్షం పడినప్పుడు ఎక్కడైనా వాటర్ ఆగుతుంది. ఈ రోడ్ల కోసం ఈ కుంటలు తీసినవి ఉంటాయి కదండి, వీటిలో ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని చూపించి వరద వచ్చింది అన్నారండి. కాదండి, ఇదిగోండి ఇది కరకట్ట అండి, ఇది కృష్ణా నది. దీన్ని దాటి వాటర్ ఇటు రావాలండి. దీన్ని దాటి వాటర్ వస్తే అనేది ఏదైతే ఈ రాజధాని అయితే ఏది ఉందో అది ఉండదండి. వాటర్ వచ్చే పరిస్థితి ఇది రావాలంటే ఇటువైపు ఏదైతే నగరాలు ఉన్నాయో ఈ నగరాలన్నీ మునిగిపోవాల్సిందేనండి. కాబట్టి రావాలండి అంటే అటు పోతే వాటర్ ఇటు వచ్చే అవకాశం లేదండి. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, ఇంతవరకు వాటర్ వచ్చిన పరిస్థితి అయితే ఏం లేదండి. వాటర్ అయితే 100% రాదండి. ఎందుకంటే మాది స్థానిక విలేజే కాబట్టి ఆ వాటర్ వచ్చినప్పుడు ఇలాగే ఫేక్ ప్రచారం అయితే ఏదైతే అగెనిస్ట్ చేస్తున్నారో దానికి నేను అప్పుడు ఒక యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది, అన్నీ చూపించడం కూడా జరిగింది. నేను ఇదిగోండి వాటర్ ఇది అని. అలాగే బాబు గారు ఈ రాజధానిలో వాటర్ ఏదైతే ఉందో దానికోసం నిలబడకోకుండా ఒక ఎత్తిపోతల దాకా ఒక నిర్మించడం జరిగిందండి, ఒక బ్యారేజీ కూడా నిర్మించడం. ఆ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం పీల్చేసి కృష్ణానదిలోకి వదిలేసిద్దండి. కాబట్టి రాజధానిలో ఎంత వరద వచ్చినా కానీ అలాగే ఎన్ని ఇదైనా కానీ రాజధాని మునిగే ప్రాంతం అయితే కాదండి. 100% రాజధాని చాలా సురక్షితమైన ప్రాంతంగా నేను చెబుతున్నాను. ఒకసారి 2-3 విలేజెస్ మనం మర్చిపోయాము, నెక్కల్లు ఒకటి అండ్ ఇక్కడ అనంతపురం. సో ఒకసారి ఇటు సైడ్ ఉన్న ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి డెవలప్మెంట్స్ ఏంటి చెప్తారా? ఓకే అండి, ఇదిగోండి ఈ ఏరియా మనకి తుళ్ళూరుకి బ్యాక్ సైడ్గా ఉంటుందండి. అనంతారం అని ఉంటుందండి. ఈ అనంతారం వచ్చేసి ఇదిగోండి అనంతారానికి సంబంధించి ఈ తుళ్ళూరుకి సంబంధించి ఇదిగోండి ఈ బార్కి కమర్షియల్ ఇవ్వడం జరిగింది. ఈ ఫెరోటికి ఈ ఏరియాలో వచ్చి 50,000 నుంచి 55,000 దాకా ఈ ఏరియాలో కమర్షియల్ జరుగుతున్నాయండి. కొంచెం లోపలికి వచ్చి చిన్న రోడ్లు ఉంటేనేమో 50,000 జరుగుతున్నాయండి, లేకపోతే 55,000 దాకా ఈ ఏరియాలోనే ఉందండి. అనంతరంలో రెసిడెన్షియల్ వచ్చేసి మినిమంగా ఇక్కడ 40,000 నుంచి ఈస్ట్ వైపు అనంతారం ఈస్ట్ వైపు వస్తే ఇటు వస్తే 50,000 దాకా కూడా ఉందండి. ఇదే అనంతారానికి ఇటువైపు వస్తేనేమో దక్షిణంగా వస్తే ఇటు వచ్చేసి 40,000 దాకా ఉంటుందండి. 40,000 నుంచి 45,000 ఈ ఏరియాలో ఉంటుందండి. ఇటు వచ్చేసి 50,000 దాకా ఉంటుందండి. అలాగే ఇది నెక్కల్లు ప్రాంతం అండి. ఈ నెక్కల్లుకి అనంతారానికి మధ్యలో ఏదైతే ఉందో 40,000 ఉంటుందండి. ఈ ఏరియాలో వచ్చేసి
40 నుంచి 38,000 కూడా ఈ లాస్ట్ బార్డర్లో 38,000కి వస్తే రావచ్చండి. అది ఏదైనా ఎమర్జెన్సీ రైతులు అయ్యి అమ్ముకుంటే తప్పితే 40,000 లోపు అయితే రాజధానిలో ఎక్కడ గజం లేదండి. అలాగే ఇది నెక్కలు ప్రాంతం అండి. ఇదిగోండి ఇటు వచ్చేసి ఈ నెక్కలకి ఈస్ట్ వైపు ఈ ఏరియాలో వచ్చేస్తే 45,000 దాకా ఉందండి. 42, 45,000 దాకా ఉంటుందండి. ఇటు వచ్చేసి 40,000 ఉంటుందండి ఈ ఏరియా మొత్తం. ఏదైనా కానీ ఈ నెక్కల అనంతరంలో తక్కువలో చూసుకుంటే మనకు 40,000 ఉంటుందండి. అదే కొంచెం నక్కల్లో కల్లా ఎక్కువ రేట్లు అంటే 45,000 అలా ఉంటాయండి. అంటే ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు సజెషన్ చేసే ప్లేసెస్ టాప్ ఇప్పుడైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఒక 1 year తర్వాత ఎక్కువ రేట్లు పెరిగే అవకాశం ఉన్న ప్లేసెస్ 1-2 మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఓకే అండి, అలాగండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు రావాలంటే సపోజ్ అండి కొంచెం మంది తక్కువ అమౌంట్ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతేనేమో ఈ బోర్డర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైతే 40,000 ఉందో 80,000 అవ్వడం చాలా ఈజీ అండి. ఓకే, ఎందుకంటే అంటే తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే దానికి డబుల్ అవుతుందండి. అలాగే ఈ ఏరియాలో అయితే ఎనీ టైమ్ మీకు అమ్మాలన్నా కొనాలన్నా ఎక్కువ సేల్ అయ్యే ఏరియా ఇదండి. ఎక్కువ అమౌంట్ సప్లై ఉంటుందండి. ఇక్కడ డిమాండ్కి తగ్గ సప్లై ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ 80,000 అన్నా 80,000కి కూడా కొంతమంది చూడడం జరుగుతుందండి, ఆలోచిస్తున్నారు. 75,000 అయితే ఈ ఏరియాలో జరిగిందండి. ఈ ఏరియాలో 40,000 ఉంది. అంటే ఇక్కడ 20,000 ఉన్నప్పుడు ఇక్కడ 40,000 ఉంది. 40,000 ఇప్పుడు 80 అవుతుందండి. ఇది 40 కొంచెం అలాగే స్టక్ అవ్వడం జరిగింది. కాకపోతే ఫ్యూచర్లో ఏంటంటే మీకు తక్కువ అమౌంట్ ఉంటేనేమో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. మీరు ఎక్కువ అమౌంట్ ఉంటే ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎనీ టైము ఎప్పుడు ఇక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటుందండి కదండి. ఇప్పటివరకు అమరావతి రాజధాని గురించి చెప్పడం జరిగింది. అలాగే అండి అమరావతి రాజధానితో పాటు కేంద్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా ఓకే చేయడం జరుగుతుంది. ఇదిగోండి ఇదంతా ఔటర్ రింగ్ రోడ్ అండి. ఈ ఏరియాలో కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి కొనడానికి అమ్మడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఇదంతా ఔటర్ రింగ్ రోడ్ లాగా వస్తుందండి ఈ ఏరియా మొత్తం. ఈ ఏరియాలో కూడా ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. బాగా అమ్మటానికి కానీ కొనడానికి కానీ ఎక్కువ అయితే కొనుగోలు జరుగుతున్నాయండి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ కానీ చాలా నగరాలు మనం చూసాం, ఔటర్ రింగ్ రోడ్డుకి భవిష్యత్తు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఇన్వెస్ట్ చేయాలని చాలామంది ఆసక్తిగా మమ్మల్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు దాకా అమరావతి రాజధాని గురించి ఔటర్ రింగ్ రోడ్డు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీరు చూశారు. కాబట్టి మీకేమైనా అమరావతి రాజధానిలో కానీ ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో కానీ ఏమైనా సందేహాలు సూచనలు ఉన్నా, మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా మమ్మల్ని సంప్రదించండి. అలాగే క్యాపిటల్లో అమరావతి రాజధానిలో కోర్ క్యాపిటల్ ఏరియాలో మందడం, మల్కాపురం, వెలగపూడి, అలాగే అండి లింగాపాలెం, ఉద్దండ్రాయపాలెం, రాయపూడి, తుళ్ళూరు, బోరిపాలెం, దొండపాడు, అనంతారం, కొండమరాజుపాలెం ఈ ఏరియాలో ఎక్కడైనా కానీ వెంకటపాలెం ఏరియాలో ఎక్కడైనా అమరావతి రాజధాని 29 గ్రామాల్లో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అలాగే మీకు ఏదైనా సందేహాలు సూచనలు ఏమన్నా కావాలన్నా కానీ ఎనీ టైం మీకు ఎక్కడ ఏ విషయం కావాలన్నా నాకు కాల్ చేయండి. ఎందుకంటే అమరావతి రియల్ ఎస్టేట్ అండి మాది. మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు మేము సమాధానం చెప్పడం జరుగుతుందండి. నా నెంబర్ వచ్చేసి 7989021079. ఇంకో నెంబర్ చెబుతానండి, ఈ నెంబర్ కలవకపోతే 9010318041 9010318041 అండి. ఈ నెంబర్లకి మీరు ఎనీ టైం మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అమరావతి రాజధాని కానీ అమరావతి రాజధానికి చుట్టుపక్కల కానీ ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఎక్కడైనా కానీ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఏమి సందేహాలు సూచనలు ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.